సరే అత్తయ్య గారు, నేను మిగతా పనులు చూసుకుంటాను. మీకింకా ఏమైనా కావాల్సి ఉన్నాయా? ఏమొద్దు. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? మార్కెట్ పేరుతో నువ్వు ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళావని అందరి ముందు నేను అడగలేకపోయాను. అందుకని చెక్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళుంటావని. అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది కూడా నా మీద. అండ్ యు నో వాట్, ఒకవేళ నువ్వు అందరి ముందు ఈ ప్రశ్న వేసినా సరే నేను ఈ జవాబే ఇచ్చేదాన్ని. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను ఏ రోజు ఊహించలేదు. ఇది కొనడానికి వెళ్ళాను. ఓ, అయితే మరి నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? దానికి కూడా జవాబు చెప్పాలా? ఓకే, నాకు ఫోన్ చేయి. ఫోన్ చేయడం ఎందుకు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఫోన్ చేయమంటున్నానుగా. ఓకే. వినపడిందా? ఎంత తక్కువ సౌండ్ వస్తుందో. ఇప్పుడు చెప్పు, ట్రాఫిక్ మార్కెట్ చప్పుడులో నాకు ఈ ఫోన్ రింగ్ ఎలా వినిపిస్తుంది? నాకు వినిపించలేదు. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా? ఐఎమ్ సారీ, ఐ డోంట్ మీన్ టు డౌట్. నేను నిన్ను అనుమానించాలనుకోలేదు, కానీ నాలో నేను భయపడుతున్నాను. నాకు తెలియకుండా నువ్వు నా బిడ్డని అబార్షన్ చేయించుకుంటావేమోనని. నేనేమనుకున్నానంటే మార్కెట్కి వెళ్తున్నానని చెప్పి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళావనుకున్నాను. అందుకే. ఏంటి? నేను దొంగచాటుగా ఎందుకు వెళ్తాను? అయినా నేను నీకు క్లియర్గా చెప్పేశానుగా నాకు ఇప్పుడే పిల్లలు వద్దు అని. ప్రియా, నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాను. ఈ బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం. వై డోంట్ యూ అండర్స్టాండ్? విల్ గెట్ us టుగెదర్. ఒక్కసారి ఆలోచించు, మన బిడ్డ మన చేతుల్లోకి వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటాను మనకు ఇది చాలా పెద్ద బాధ్యతని. అయినా మనిద్దరి ప్రేమకు ఇది చాలా గొప్ప బహుమతి లాంటిది. ప్లీజ్ ఆది, నాకు బాధ్యతలు భారాలు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించొద్దు. ఈ ఇంటికి వచ్చిన క్షణం నుండి వీళ్ళు నా నుంచి బాధ్యతల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెరవేర్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను కూడా. కానీ ఎవరైనా ఎప్పుడైనా నన్ను అడిగారా నా ఫీలింగ్స్ ఏంటా అని? కనీసం నువ్వైనా అడిగావా? బాధ్యతలు నిర్వర్తించమని చెప్పడం చాలా ఈజీ అది, కానీ ఎవరు నిర్వర్తించరు. నౌ ప్లీజ్ ఆది, ఐఎమ్ వెరీ టైర్డ్. నన్ను పడుకోనివ్వు. ఈ విషయంలో ఇంకేం మాట్లాడొద్దు. కానీ ఈ శ్రీవారున్నారే, ఒక చిన్న వస్తువు తీసుకునేందుకు అలమారాలో ఉన్న వస్తువులన్నీ చింద్రవందర చేస్తారు. సరేలే, నేనేగా చదువుకోవాలి. అరే, నువ్వెందుకు ఇవాళ పని చేస్తున్నావు? చూడు, నీకోసం మంచి వేడివేడి టీ తీసుకొచ్చాను, పైగా మీగడ కూడా వేసి. ఏంటండి విషయం? ఈ మధ్యకాలంలో మీరు నా మీద ప్రత్యేకమైన ప్రేమ కురిపిస్తున్నారు. నీకు అభ్యంతరం లేకపోతే ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాను. చెప్పండి. మీకు తెలుసు కదా నాకు నిజం వినాలన్నా చెప్పాలన్నా ఎంతో ఇష్టమని. చెప్పండి త్వరగా. ఆ నిజమేంటంటే కౌసల్యాదేవి, ఈరోజు నువ్వు బ్యూటీ పార్లర్ నుండి తిరిగి వచ్చినప్పుడు, అలాగే ఫోటోలు తీయించుకునే కార్యక్రమం మొదలైనప్పుడు
నేను నాకు తెలియకుండానే గతంలోకి వెళ్ళిపోయాను. చూడు కౌసల్యాదేవి, గత 35 సంవత్సరాలుగా మనం ఒకరికొకరం జీవిత భాగస్వాముల్లా ఉన్నాం. నువ్వు నా కోసం ఎన్నెన్నో పనులు చేశావు. అందుకు నాకేమనిపించిందంటే గడ్డ కట్టించే ఈ చలిలో కనీసం కాసింత వేడివేడి టీ అయినా తీసుకొచ్చి ఇవ్వలేమా అని. నచ్చిందా? ఏమండి మీరున్నారే. చాలా బాగుంది. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. అరే ఏమండి, వీటిని మీరెందుకు తీసుకువెళ్తున్నారు? నేను పెట్టొస్తాను. అరే నేనే కింద పెట్టొస్తాను. కౌసల్యాదేవి, మన వివాహ సందర్భంగా మా తరపున నీకొక చిన్న ప్రేమపూర్వక చిరుకానుక. మీరిచ్చిన ఈ కానుకని, ఈ చెంచాని జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాను. అరే నువ్వెప్పుడొచ్చావు? మీరు ఆల్బమ్ చూస్తున్నారు కదా, అప్పుడే వచ్చాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరు మావయ్య గారే కదా? లవ్లీ, నువ్వు నాకు పని చేసి పెడతావా? చెప్పండి అత్తయ్య గారు. అది స్టోర్ రూమ్ లో పెద్ద అట్టపెట్టెలో మేం ఈ వెండి సామాన్లు పెట్టాము. వాటిని బయటికి తీసి శుభ్రం చేసి పెట్టు. చేసి పెడతావు కదా? అలాగే అత్తయ్య గారు, తప్పకుండా చేస్తాను. ఇంకో మాట లవ్లీ, వాటిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఎందుకంటే ఈ వెండి పాత్రల సెట్ మా దృష్టిలో ఎంతో అమూల్యమైనది. మరొక మాట, ఈ పని నువ్వు సాయంత్రం అయ్యేలోపు పూర్తి చేయాలి. ఈ రోజు రాత్రికి భోజనాలు అందరూ ఈ వెండి పాత్రల్లోనే చేస్తారు. అలాగే అత్తయ్య గారు, మీ ఐడియా బాగా నచ్చింది. అత్తయ్య గారు, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్పనా? రాత్రికి మనం రాజస్థానీ వంటలు చేద్దాం. ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కలిసి భోంచేస్తారు, మన లేడీస్ అందరూ కలిసి సంప్రదాయబద్ధంగా రెడీ అయి సర్వ్ చేద్దాం. అది కూడా మీకు నచ్చినట్లయితేనే. మంచిది, నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి. అలాగే నేను నీకు ఇచ్చిన తాళాల గుత్తిలోనే ఆ స్టోర్ రూమ్ తాళాల చెవి కూడా ఉంది. జాగ్రత్తగా శుభ్రం చేయి. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఆల్బమ్. ఏ తాళం చెవి ఉంటుంది? ఎక్కడ పెట్టుంటారో? ఆ సెట్ ఎందులో పెట్టుంటారు? ఇదేననుకుంటా. అయ్యో, నేను త్వరగా వెళ్ళి దీన్ని బాత్రూంలో పెట్టొస్తాను. లేదంటే ఈ అల్లరి పిల్లలు దీంతో ఎప్పుడు పడితే అప్పుడు క్రికెట్ ఆడడం మొదలు పెట్టేస్తారు. అయ్యో, ఇదేంటి? ఈ స్టోర్ రూమ్ తలుపులు ఎవరు తెరిచుంటారు? సర్లే మీనాక్షి, నువ్వు మూసేసి వెళ్ళు.
ఎవరైనా ఉన్నారా? అవును, ఏదో అరుపు వినిపించింది. తప్పకుండా ఎవరో దొంగతనం చేసేందుకే వచ్చుంటారనిపిస్తోంది. ఇది ఉంది కదా. నిజంగా నేనెవరో దొంగ అనుకుని భయపడిపోయాను. మన స్టోర్ రూమ్ లోకి దొంగ తోరాడనుకున్నాను. ఇదిగో ఈ వెండి సామాన్లు దొంగలించడం కోసం. నువ్వేంటిలా? అక్క, అత్తయ్య గారు నాతో వెండి సెట్ తీసుకురమ్మని చెప్పారు. అందుకే వచ్చాను ఇక్కడికి. రాత్రికి ఇందులో భోంచేయాలట. నేను అవి తీయడానికి పైకెక్కగానే అక్కడ పెద్ద ఎలుక ఉంది. భయంతో నేను పడిపోయాను. ఆ ఎలుక ఎక్కడుంది? పైన. వెళ్ళిపోతున్నట్టుంది. ముందువి తీసేద్దాం. ఈ సెట్ చాలా బాగుంది కదా. లవ్లీ, వీటిని చాలా జాగ్రత్తగా ఉంచాలి. అత్తయ్య గారికి ఇవంటే ఎంతో ఇష్టం. సరే, పైకెత్తు. ఏ లవ్లీ, ఇటు చూడు. ఈ చెంచా ఎంత బాగుందో కదా. నీకు తెలుసా, నాతో అత్తయ్య గారు చెప్పారు, మామయ్య గారు ఈ చెంచాతోనే మొదటిసారిగా అత్తయ్య గారికి తేనె తాగించారట. అందుకే అత్తయ్య గారు ఈ సెట్ని ఎవ్వరిని తాకనివ్వరు. అలాంటిది ఈ రోజు అత్తయ్య గారు నీకు అవకాశాన్నిచ్చారు. జాగ్రత్తగా నిలబెట్టుకో. అక్క, నువ్వేం కంగారు పడుకో. నేను ఈ సెట్ ని జాగ్రత్తగా చూసుకుంటాను. కొత్త వాటిలా శుభ్రం చేస్తాను. అత్తయ్య గారు నన్ను తప్పకుండా మెచ్చుకుంటారు. ఇది తీసుకో. అక్క, తాళం చెవులు అక్కడున్నాయి, తీసుకురా. పదలవలి, ఒక నిమిషం. దీన్ని ఇలాగే ఉండు నువ్వు. తాళం వేసేశాను. తీసుకో. నీ బాధ్యతలు జాగ్రత్తగా చూసుకో. సరే. పదలవలి. ఈ జిడ్డు పోవడమే లేదే. ఒక పని చేస్తా, వెళ్ళి మీనాక్షి అక్కని అడుగుతాను ఈ జిడ్డు ఎలా పోగొట్టాలో. రే లేరా? అయ్యయ్యో, త్వరగా లే. ఆ వెండి గిన్నెల జిడ్డు పోవట్లేదు. ఏం చేయాలి? అరే, ఇవన్నీ చిటికలో చేసేస్తానన్నావుగా, మరిప్పుడేమైంది? ఎటు పోయింది లవ్లీ స్టైల్? అక్క, ప్లీజ్ ఆర్డర్ పట్టించకండి. సాయంకాలం లోపు నేను అన్ని గిన్నెలు కడిగేయాలి. అద్దంలా మెరిసిపోవాలి. అయినా ఆ జిడ్డు పోవడం లేదు. ఎంత రుద్దినా కూడా. ఇప్పుడు నేనేం చేయను? అయితే ఓ పంచి, ఫ్రిడ్జ్ లో నిమ్మకాయలున్నాయి కదా, నిమ్మకాయల రసం పిండి గిన్నెలన్నింటినీ బాగా రుద్దు. కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత కడుగు. ఎలాంటి జిడ్డైనా సరే పోతుంది. సరేనా? మంచిది. నా మనసులో కూడా ఒక ఆలోచన వస్తోంది. థ్యాంక్స్ అక్క, నేను వెళ్ళి చూస్తాను. ఏలకి. గౌరీ అక్క, నేను అలా మార్కెట్ వెళ్ళొస్తాను. చిన్న పనుంది. అలాగే ఫేషియల్ కూడా చేయించుకోవాలి. అలాగే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆదిత్య బాబు గారు, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. నో థ్యాంక్ యూ, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. కానీ
అక్క ఫ్రిడ్జ్ లో నిమ్మకాయలు ఉండాలిగా. నీకు నిమ్మకాయలు అవసరమా? అయ్యో, తెలియక నేను నిమ్మరసం చేశానే. అది అక్క, నేను వెండి గిన్నెలు శుభ్రంగా కడగాలి. అత్తయ్య గారు సాయంత్రం లోపు వెండి గిన్నెలు మెరిసేలా కడగమని చెప్పారు. అక్క, మీకు మరో పద్ధతి ఏమైనా తెలుసా వెండి గిన్నెలు తెల్లగా మెరవడానికి? తెలీదు. నాకు కేవలం నిమ్మరసంతో శుభ్రం చేయడం మాత్రమే తెలుసు. పర్వాలేదులేండి, నేను మార్కెట్కి వెళ్లి నిమ్మకాయలు తెస్తాను. అంతవరకు ఈ వెండి సెట్టిని ఆ టేబుల్ మీద పెడతాను. ఒక మాట, నువ్వు ఈరోజు సాయంత్రానికి ఏ వంటలు చేయాలో చెప్పనేలేదు. ఏమేం వండాలో చెప్పేసి వెళ్తే బాగుంటుంది. అలాగే చెప్తాను. ఈ రోజు రాత్రికి డిన్నర్ లో మనం సాంప్రదాయ రాజస్థానీ వంటలు చేద్దాం. అది పప్పు, పాలకూర, కంద ఫ్రై. మంచిది, నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క. అక్క, మరో మాట, ఈ రోజు రాత్రి భోజనాలకి నేను డ్రెస్ కోడ్ పెట్టాను. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తుల్లో భోజనాలకు వస్తారు. మన లేడీస్ అందరం మన స్టైల్లో తయారై సర్వ్ చేద్దాం. అచ్చం మన సాంప్రదాయానికి ప్రతిరూపంగా. అది అత్తయ్య గారు కూడా దీనికి ఒప్పుకున్నారు. అక్క, ఈ విషయం మీరే ఇన్ఫార్మ్ చేస్తారా అందరికీ?